పద్మ గారు, ఐలమ్మ గారి గురించి కూడా చాలా ప్రస్థానం ఉంది. మీకు తెలిసిన కొన్ని విషయాలు కూడా, ఎందుకు ఐలమ్మ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆమె నుండి ఎలాంటి స్ఫూర్తి ప్రజలు తీసుకోవచ్చు? నాడు నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాముల జమీందారుల పీడనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ రద్దుకై సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి రావి నారాయణ రెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ గారు, బద్దం ఎల్లారెడ్డి గారుల స్ఫూర్తితో ఐలమ్మ గారు తన సొంత పొలంలో పంటను విష్ణూరి రామచంద్రారెడ్డి గారి కిరాయి గుండాలు వాటిని కోసుకొని వెళ్ళిపోతారు, మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి ఆనాడు సంగపోళ్ళు అన్న ఒక పేరు నానుడిగా ఉండేది గ్రామాలలో. సంగపోళ్ల నాయకుడైన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి కబురు చేస్తే నిజంగా ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో నిరుపేదలు, రైతులు, వివిధ తరగతులకు చెందిన ప్రజలందరూ కూడా ఎంత దారుణమైన ఎట్టి చాకరీలో నలిగిపోతూ ఉన్నారో, ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారో, వీటన్నింటినీ ఆకలింపు చేసుకున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆమె పొలం దగ్గరికి కమ్యూనిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను తీసుకొని వచ్చి ఆమె పంటను కోసి పూర్తిగా ధాన్యాన్ని ఆమె ఇంటికి చేర్చినటువంటి చరిత్ర నిజంగా ఈ రోజున పాఠ్యాంశాలలో చేర్చాలి అని ఫౌండేషన్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఐలమ్మ గారి కుటుంబ సభ్యులందరూ చెప్పటము చాలా గొప్పది. చారిత్రాత్మకమైన ఈ పోరాటాన్ని మొత్తంగానే పాఠ్యాంశాలలో చేర్చి ప్రజలందరికీ తెలియజేయటం ద్వారా ఈనాడు కూడా కొనసాగుతున్న సాంఘిక ఆర్థిక దోపిడీని అంతం చేయటానికి, ఈ దేశ రాష్ట్ర ప్రజలందరినీ సమాయత్తం చేయటానికి ఐలమ్మ గారి కుటుంబ సభ్యులంతా ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ఏ డిమాండ్లనైతే లేవనెత్తిందో ఆ డిమాండ్ల పట్ల ఆలోచన చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఫౌండేషన్ ఏర్పాటు చేయాల్సిన ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ఇంతకాలం మధ్య చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఐలమ్మ మా పెద్దనాన్నమ్మ, నా పేరు యాకయ్య. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగి సుమారు 76 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు అదే అణచివేత ఉన్నది రాష్ట్రంలో. పేదలు మరింత పేదలైనరు, గొప్పలు గొప్పలవుతాండ్రు. ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఫౌండేషన్ ద్వారా సమాజంలో జరిగే అరాచకాలు కానీ, అవినీతి కానీ, ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా చేసుకొని ఎక్కడ అన్యాయం అక్రమాలు జరుగుతాయో అక్కడ ఈ ఫౌండేషన్ నుండి వాళ్ళకు అండగా ఉండేందుకు ఇప్పుడు కొత్తగా ఈ ఫౌండేషన్ ఐలమ్మ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినాం. మొత్తంగా ఐలమ్మ యొక్క జ్ఞాపకాలను, ఆమె యొక్క స్ఫూర్తిని ప్రజలందరూ తెలుసుకోవడానికి, ఆమె పోరాటాన్ని భవిష్యత్ తరాలు తెలియడానికి మాత్రం ఫౌండేషన్ ఏర్పాటు చేసినాం. అలాగే ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. విగ్రహం పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలు కూడా ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నట్టు కూడా ఇక్కడ చాకలి ఐలమ్మ సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఈ ఫౌండేషన్ ఏర్పాటు సభ మీడియాకు అయితే తెలియజేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.